ఓకే, సో ముందుగా మనము గూగుల్లోకి వెళ్ళిపోయి, లింక్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర, మీకు నేను గ్రూప్లో పెట్టాను. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళిపోండి. గూగుల్లోకి వెళ్ళిపోయి డావిన్సీ రిజాల్వ్ అని కొట్టండి. ఓకే, డావిన్సీ రిజాల్వ్ అని కొడితే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఇది. సో దీన్ని మౌస్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అంటే ఇలా సపరేట్గా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ డౌన్లోడ్, ఇంకొకటి బై ఆన్లైన్. ఈ బై ఆన్లైన్ అనేది స్టూడియో వెర్షన్. మీరు అక్కడ చదవండి, డావిన్సీ రిజాల్వ్ స్టూడియో అని ఉంది. సో ఈ స్టూడియో అనేది మీరు ఇప్పుడే కొనకండి, ఫస్ట్ ఫ్రీ వెర్షన్ నేర్చుకోండి. ఫ్రీ వెర్షన్లో కూడా కంప్లీట్ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, వాటర్ మార్క్ ఏమీ ఉండదు, అన్ని ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అన్ని టూల్స్ అందుబాటులో ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ, నో నీడ్ టు బై ఆల్సో. ఇది ఎప్పుడు కొనాలి అంటే మీరు ఇది నేర్చుకున్న తర్వాత అందులో ఉన్న ఫీచర్స్ కొన్ని పని చేయవు, అవి మీకు కావాలి అనుకుంటే తర్వాత మీరు పర్చేజ్ చేయదు. అది ఎంత $295. ఇది కూడా వన్ టైం అంతే, మళ్ళీ నెల కట్టాల్సిన అవసరం లేదు. 30,000 ఉంటుంది, వన్ టైం లైఫ్ టైంలో పర్చేస్ చేసి అయిపోతుంది. అది తర్వాత అవసరాన్ని బట్టి చూద్దాం. లేదంటే మీరు ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయిపోతే అక్కడ ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయాలంటే ఫ్రీ డౌన్లోడ్ మీద నొక్కాలి. నొక్కినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇది ఏంటంటే, సో ఇది కాదు, మనం ఇది చేయట్లేదు, డావిన్సీ రిజాల్వ్ 19 అనేది చేస్తున్నాం. మీరు కనుక యాపిల్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ వాడితే ఇది నొక్కండి. లైనక్స్ అంతగా వాడరు. ఓకే, ఎక్కువగా వాడేది విండోస్ x86, ఇది ఎక్కువగా వాడుతుంటారు. అంటే విండోస్ 64 బిట్ అంటాం కదా, అది కూడా దీనికి పనిచేస్తుంది, ఆల్మోస్ట్ అదే. విండోస్ ఆర్మ్ అనేది అది కొంచెం డిఫరెంట్ వెర్షన్, బట్ మీ సిస్టంలో తెలుస్తుంది. మీరు మౌస్ మామూలుగా చూడండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు మామూలుగా దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా దిస్ పీసీ ఉంటుంది కదా, దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీ సిస్టంలో ర్యామ్ ఎంత ఉంది, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత చూడండి, 64 బిట్ అని ఉంది. ఈ 64 బిట్ అంటే ఏంటంటే 64 అని వాళ్ళు అక్కడ ఇవ్వలేదు. ఇది చూసుకోండి, సిస్టమ్ టైప్ 64ఆ లేకుంటే మీరు ఇక్కడ వెబ్సైట్లో చూస్తున్నట్టుగా ఆర్మ్ ఉందా చూడండి. సో 64 ఉంటే ఇది నొక్కండి. ఇక్కడ 86 ఇచ్చారు కానీ అదే 64 అన్న ఇది పని చేస్తుంది. సో ఇది నొక్కండి, ఎక్కువ వరకు ఇదే చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేశాక ఒక ఫామ్ వస్తుంది. మరి ఇక్కడ వీళ్ళు చూడండి పేరు అడుగుతున్నారు, అవన్నీ అడుగుతున్నారు కదా. ఓకే, ఇది క్లిక్ చేస్తే ఫామ్ వచ్చింది. మీరేం వరీ కాకండి, ఇది ప్రొఫెషనల్ కంపెనీ, అంత డేటా యూజ్ చేసుకోవడం అట్లాంటివి ఏమి ఉండదు. వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటే ఎలా యూజ్ చేసుకుంటారు, మీకు ప్రమోషన్స్ పంపిస్తారు, ఏదైనా ఆఫర్ ఉంటే పంపిస్తారు, అంతేగాని బయట సేల్ చేయడం అట్లాంటిది ఏమీ ఉండదు. ప్రొఫెషనల్ కంపెనీ, నో నీడ్ టు వరీ. సో మీరు డీటెయిల్స్ ఇవ్వండి. మ్యాండేటరీ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం కంపల్సరీ ఫిల్ చేయండి, ఇవి అవసరం లేదు. ఈమెయిల్ కంపల్సరీ, ఫోన్ కంపల్సరీ. ఓకే, సో స్ట్రీట్, సిటీ, ఇంటి నెంబర్తో సహా పెట్టిన అవసరం లేదు, మీరు జస్ట్ లొకేషన్ ఇవ్వండి అంతే. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ పిన్ కోడ్ కొట్టండి. తర్వాత ఇది ఆప్షనల్, మీరు ఏదైనా టైప్ చేస్తే టైప్ చేయొచ్చు, లేకుంటే లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అంటే వెంటనే మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తాను, డావిన్సీ రిజాల్వ్ సిస్టంలో ఉందా. సో ఇక్కడ వచ్చింది, ఇలా వచ్చింది. అయితే మీకు ఒక జిప్ ఫార్మాట్లో వచ్చే అవకాశం ఉంటుంది. జిప్ ఫార్మాట్లో వస్తే మామూలుగా మనం ఏం చేయాలి, ఇక్కడ నేను డౌన్లోడ్స్లోకి వెళ్తే నా దగ్గర ఏదైనా జిప్, ఇది చూడండి ఇట్లా ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటే మీకు ఇట్లా ఒక విండో వస్తుంది, ఇలా వస్తుంది. అంటే బిగినర్స్కి ఐడియా ఉంటుంది కదా నేను చెప్తున్నాను. అంటే మీరు ఏం అనకూడదు, జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనండి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఇట్లా వస్తుంది, ఓకే అనండి. ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే జిప్ ఫైల్ కాస్త నార్మల్ ఫోల్డర్ కింద కన్వర్ట్ అవుతుంది. నార్మల్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇందులో కాదు, మీకు అందులో ఏముంటుందంటే ఈ డావిన్సీ రిజాల్వ్ అని ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ ఫోల్డర్ ఉంటుంది. అది నేను మళ్ళీ చూపిస్తాను. సో ఈ ఫైల్ ఉంటుంది, డావిన్సీ రిజాల్వ్ 19.0.3 అని ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి
రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఇన్స్టాల్ అనాలి. అంటే మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. అయితే ఒక విషయం, ఇప్పుడు నేను ఇన్స్టాల్ అనట్లేదు ఎందుకంటే నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది. కాకపోతే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి చదివి మీరు అన్నీ కూడా టిక్ చేసుకోండి. అక్కడ మీకు ఇనీషియల్గా 5 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి టిక్లో ఉండదు, ఫెయిర్ లైట్ అని టిక్లో ఉండదు, అది కూడా టిక్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఆడియో ఎడిటింగ్లో ఉపయోగపడవచ్చు. దాని తర్వాత జనరల్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎస్ ఆర్ నో అంటే ఎస్ అనాలి, అగ్రీ డిజగ్రీ అంటే అగ్రీ అనాలి, ఓకే, నెక్స్ట్ బ్యాక్ అంటే నెక్స్ట్ అనాలి కదా. ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఒక్కటి డిజగ్రీ కానీ నో అన్నా కానీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కాదు. సో ఇదే విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి జనరల్గా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళండి. సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అయితే మీ సిస్టంలో గ్రాఫిక్స్ కార్డ్ లేకుంటే మీకు కొన్ని ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందాక సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అడిగారు కదా, ఒక్కసారి బ్రీఫ్ ఇస్తాను. ఇక్కడ చూడండి, విండోస్ 10 ఆర్ లేటర్ ఉండాలి, 16 GB సిస్టమ్ ర్యామ్. అంటే మీ దగ్గర 8 GB ఉంటే అంత సరిగా పనిచేయకపోవచ్చు, ఓకే. 16 GB ర్యామ్ ఉండాలి, ఓకే. బట్ కొత్తగా తీసుకునే లేటెస్ట్ కొంచెం డబ్బులు పెట్టి ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొన్నాయి అన్నీ కూడా 16 GB ఉంటాయి అనుకోండి. బట్ 8 GB ఓల్డ్ కంప్యూటర్ ఉంటాయి. i7 ఆర్ AMD ఆర్ ఇది CPU మోడల్ ఉండాలి. ఇంటెగ్రేటెడ్ ఆర్ డిస్క్రీట్ GPU విత్ అట్లీస్ట్ 2 GB. అంటే మనకు 2 GB VRAM ఆర్ 2 GB గ్రాఫిక్స్ కార్డ్ అని ఉండాలి. మీరు ల్యాప్టాప్ని కంప్యూటర్ షాప్కి తీసుకెళ్తే 2 GB ర్యామ్ ఆర్ అబోవ్ పెట్టించుకోండి. ఆల్రెడీ ఉంటే ఓకే. ఏ ఫాస్ట్ సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్. చూడండి, మనకి ల్యాప్టాప్లో నార్మల్ హార్డ్ డిస్క్ ఉందనుకోండి, మీకు స్లో వీడియో ఎడిటింగ్ కానీ జనరల్గా కూడా స్లోగా పనిచేస్తుంది. అదే ల్యాప్టాప్ను కంప్యూటర్ షాప్ తీసుకెళ్ళిపోయి అందులో SSD పెట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి అంటే వాళ్ళు సమ్ అమౌంట్ ఆ హార్డ్ డిస్క్ డబ్బులు తీసుకుంటారు. 3,000 నుంచి 10,000 వరకు, కొంచెం ఇంకా ఎక్కువ ఉంటుంది, బట్ మినిమంలో కూడా తీసుకోవచ్చు. ఆ SSD టైప్ హార్డ్ డిస్క్ పెట్టుకుంటే మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఏదైనా ఓపెన్ అయిపోతుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. అదే మీకు వీడియో ఎడిటింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో రికమెండేషన్ ఏంటంటే మనకి SSD టైప్ హార్డ్ డ్రైవ్ అని ఉంది. సో ఇవి ఫాలో అవ్వండి. ఫాలో అయితే కనుక బాగా పనిచేస్తుంది. ఏమైనా లేకుంటే ఏమవుతుంది, మీరు ప్రయత్నం చేయండి, ఇన్స్టాల్ అయితే అవుతుంది. అయితే ఇవి లేకుంటే కొంచెం స్టక్ అయినట్టుగా పనిచేసే అవకాశం ఉంది. బట్ అన్నీ ఉంటే బాగా పనిచేస్తుంది.